ఉచితంగా ముఖ్యంగా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పరిస్థితి ఉంది. అందరూ ఎందుకు రాకూడదని ఉద్దేశం ఉందో ఏమో గవర్నమెంట్కి. అన్ని సదుపాయాలు మేము కూడా అన్ని ఇక్కడ కల్పిస్తున్నాం, ఎందుకు రండి అని అంటే ఏదైతే ఒక అవగాహన అంటే చైతన్యపూరితమైన అవగాహన సార్. గ్రామాల్లో కూడా ఒకసారి థింక్ చేస్తాం తల్లిదండ్రులు కూడా. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఈ రకంగా ఇన్ని సదుపాయాలు మనం కల్పిస్తున్నప్పుడు మనం ఎక్కడికో ఎందుకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఇప్పుడు వచ్చింది సార్ చాలా గ్రామాల్లో. అందుకే మరికొద్ది రోజుల్లో మళ్ళీ పాత రోజులు ఫుల్ఫిల్గా ఎన్రోల్మెంట్ పాఠశాలలో ఉంటుంది. మరి ఇలా ఈ ఉచిత అంటే ఉచితం అని చెప్పే కంటే ఈ ఉపయోగం, ఇది అవసరం. ఈరోజు పిల్లలకి ఈ రకమైన సౌకర్యాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో గవర్నమెంట్ ఉండడం బట్టే ఇన్ని అంటే ఇప్పుడున్న సాంకేతిక యుగానికి తగ్గట్టు కూడా పిల్లల తాలూకు విజ్ఞానం విస్తరిస్తున్న క్రమంలో అటువంటి నాలెడ్జ్ అనేటువంటి విద్యని అందించాలనే మంచి ఆలోచనతో దిశానిర్దేశం చేస్తుంది గవర్నమెంట్ సార్. సార్ ఇప్పుడు అంటే కిలోమీటర్ పరిధిలో స్కూల్లో దూరంగా ఉండేటప్పుడు వీళ్ళు ఆటోలు పట్టుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళకి ప్రభుత్వం అనేది వేరే విధంగా స్కీమ్ పెట్టారంటారు. లేదు సార్, ట్రావెలింగ్ అలవెన్స్ అని గతం కూడా ఉంది సార్. అంటే ఏదైతే కిలోమీటర్ పైబడి ఉన్న గ్రామాల్లో కానీ ఎక్కడికైనా అంటే అక్కడ లేకపోతే సమీప పాఠశాలకు ఆ విద్యార్థులు వచ్చే విధంగా అంటే ఇక్కడ మీకు ముందే చెప్తున్నాం, విద్యను అనేది అందుబాటులో తీసుకురావాలి. రైట్